ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ సాయంకాలం దేవుని మాటలు వినడానికి యూట్యూబ్ దగ్గర కూర్చున్న పిల్లలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇమ్మానుయేల్ తెలుగు బ్యాప్టిస్ట్ సంపక్షగా మీకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని ఈరోజు కార్యక్రమాన్ని మనం శ్రద్ధతో చూచి దీవించబడదాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల దేవ, ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంత్రం పరిశుద్ధమైన మీ మందిరంలో అయా మీ సన్నిధిలో కూడి యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు వినుటకు మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆసక్తితో వింటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాల్చుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు అని మీరు సెలవిచ్చారు ప్రభా. మీ ఉపదేశం వినుట మాకెంతో ఆశీర్వాదకరం. మీ సన్నిధిలో కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఆసక్తితో యూట్యూబ్ దగ్గర కూర్చొని మీ మాటలు వింటున్న ప్రజలను దీవించి ఈ సాయంకాలం ఈ సమయం మాకెంతో దీవెనకరంగా చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యాన్ని వినటకు ముందుగా మనం ఒక కీర్తన పాడుకున్నాం. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరమని కీర్తన మనం కలిసి దేవుని నామానికి మహిమ కలుగులాగా పాడుకున్నాం. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏది కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. ఏది కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్యస్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. చేరితి నిన్నే విరిగిన మనసుతో, కాదనలేదే నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం, నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమ తేజోగి రాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజోగి రాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహ కందని క్షేమ శిఖరము. నా ప్రతి పదములో జీవము నీవే, నా ప్రతి అడుగులో విజయము నీవే. నా
స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమశిఖరము. నీ సింహాసనము నన్ను చేర్చుటకు, సిలువను మోయుట నేర్పించితివి. నీ సింహాసనము నన్ను చేర్చుటకు, సిలువను మోయుట నేర్పించితివి. కొండల్లో ఎలు దాటే మహిమాత్మతో నింపినావు, దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. ఇది నీ ఆత్మ పంతముకే సంకేతమ తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే తేజో విరాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమశిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను, పరవశించినాలో మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతులు నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమశిఖరము. పరిశుద్ధ గ్రంథం నుండి రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం. ఈరోజు మన ధ్యానం కొరకు షూనేమీరాల యొక్క జీవితంలో ఒక 2 విషయాలే నేను జ్ఞాపకం చేస్తాను. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణములకు పోగా, అచ్చట కనురాలైన ఒక స్త్రీ భోజనములకు రమ్మని అతని బలవంతము చేసిన కనుక, అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చింది. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచు పోచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి, అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాడు. దేవుడు ఈ మాటలు మనందరి నిమిత్తమై దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పేరు లేని వారు చాలామంది ఉన్నారు. ఇశ్రాయేలు చిన్నది, పేరు లేదు. యేసు ప్రభుకి 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చిన చిన్నవాడు, పేరు లేదు. నేమ్లెస్ పీపుల్. ఇక్కడ షూనేమీరాలు కూడా పేరు లేదు. ఆమె షూనేమ్ అనే పట్టణంలో ఉంటుంది. ఆమె కరుణాలు, నోబుల్ ఉమెన్. షీ వాజ్ ఎ నోబుల్ ఉమెన్. స్త్రీలు చాలామంది ఉండొచ్చు, కానీ స్త్రీలలో కనురాలు కొంతమంది ఉంటారు. ఈమె కనురాలు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈమె గురించి మన కొరకు రాయించాడు, బుద్ధి కలగటానికి, చాలా పాఠాలు నేర్చుకోవడానికి. ఈరోజు ఈ స్త్రీలో నుంచి కొన్ని విషయాలు చెప్తాను. దానికి ముందుగా పేరు లేకపోతే ఏంటి పాస్టర్ గారు? పేరు కోసం ఈ రోజుల్లో మనుషులు ఎంతో పరితపిస్తున్నారు. మా పేరు ఉంటే బాగుండు, మా పేరు చెప్పాలి, అందరూ మా పేరు కొనియాడాలి. కానీ ఒక భక్తుడు ఈ మాట అన్నాడు, నేమ్లెస్ పీపుల్ ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద చర్చ్ అంటారు. పేరు లేని ప్రజలే సంఘానికి వెన్నెముక లాంటి వారు. చూసారా?
కొంతమంది ₹1000 ఇస్తుంటారు, కానీ వారి పేరు చెప్పుకోవడానికి ఇష్టపడరు. కారణం వారి భక్తి జీవితం అది, వారి భక్తి జీవితం సాక్ష్యం అది. మనం కూడా దేవుని బిడ్డలంగా పేరు కోసం పరితపించకూడదు. బైబిల్ ఒక దృష్టాంతం ఉంది. బాబేలు గోపురం కట్టి పేరు సంపాదించుకోవాలనుకున్నారు వాళ్ళు, కానీ ఏమయ్యారు వాళ్ళు? ఆ రోజు తారుమారైపోయింది. వారి భాష, జీవితాలు తారుమారైపోయినాయి. పేరు కోసం మనం ఏది చేయకూడదు, పేరు కోసం మనం జీవించకూడదు కూడా. మనం ప్రభు కోసం జీవించాలి, ప్రభు కోసం ఏదైనా చేయాలి. తబిత ఒక చిన్న సూదితో ప్రభు కోసం పనిచేసింది. ఒకరోజు ఆమె గురించి చెప్పుకున్నారు. తబిత చనిపోయిన తర్వాత తబిత గురించి చెప్పుకున్నారు. చూసారా, మంచి సాక్ష్యాన్ని చెప్పుకున్నారు. ఏం బిడ్డారా, పేర్ల కోసం మా పేరు చెప్పాలి, మేము ఉండాలి, ఆధిక్యతలని మాకే రావాలి, తన్నుకోబాగండి తిట్టుకోబాగండి. ప్రభు బిడ్డలుగా జీవించండి. యేసు ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. ఈరోజు షూనేమిరాల జీవితంలో 2 విషయాలు, ఒకటి క్యారెక్టర్, కాండక్ట్. ఈ 2 మాటలే చెప్పాలనుకున్నాను. ఆమె క్యారెక్టర్ ఎటువంటిది, రెండవది కాండక్ట్, ఆమె చేసిన పని ఎంత గొప్పది. ఈ 2 మీకు చాలా క్లుప్తంగా చెప్తాను. ఒకటి ఆమె క్యారెక్టర్. ఏంటి ఆమె క్యారెక్టర్? రాజుల 2వ గ్రంథం 4:8 వచ్చింది. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణంలోకి పోగా అసలు కనురాలైన ఒక స్త్రీ భోజనములకు రమ్మని అతన్ని బలవంతము చేసెను. She was compelled them to come. ఎలీషా అనే దైవజనుడిని బలవంతం చేసింది, తన ఇంటికి వచ్చి భోజనం చేయ. దైవజనుడిని బలవంతం చేసే మంచి సుగుణం ఉన్న స్త్రీ. దైవజనుడిని గుర్తుపట్టి దైవజనుడిని భోజనానికి రమ్మని బలవంతం చేసిన గుణవతి అయిన స్త్రీ ఈమె. ఎంతమంది స్త్రీలు లేకపోతే ఎంతమంది పురుషులు ప్రభుని ఎరిగిన వారు మీ ఇంట్లో దైవజనుడిని భోజనానికి ఆహ్వానిస్తున్నారు? దైవజనుడి ఇంటికి వచ్చి భోజనం చేయాలి, పాస్టర్ గారు రండి, మా ఇంట్లో మీరు భోజనం చేయండి, మా ఇంట్లో మీరు చెయ్యి కడగండి, మా ఇంట్లో ఈరోజు మీకు ఆతిథ్యం ఏర్పాటు చేసాము. బలవంతం, ఏదో పిలవాలని కాదు, బలవంతం చేసి పిలిచే ఆ ధర్మం, ఆ లక్షణం ఈ స్త్రీలో ఉంది. దైవ సేవకులను ప్రేమిస్తే దేవుడు ప్రేమించినట్టే. ఎందుకో తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువు ఈ మాట చెప్పారు. చూడండి, నేను చదువుతాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభువు ఈ మాట చెప్పాడు. మిమ్మల్ని చేర్చుకున్నవాడు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 40 వచ్చింది, నన్ను చేర్చుకుంటాడు. నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని చేర్చుకుంటాడు. సేవకులను చేర్చుకోవటం, దైవజనుడిని గుర్తుపట్టి ఇంట్లోకి చేర్చుకోవటం ప్రభు చేర్చుకున్నట్టేనంటే. తర్వాత 41 వచ్చింది, ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుకుంటాడు. మా సేవకుడు ఒక ప్రవక్త అండి. ఆయన ప్రవచనం చెప్తాడు, దేవుని వాక్యం చెప్తాడు. ఆయన చెప్పింది నెరవేరింది ఖచ్చితంగా. దేవుడు ఆయన పక్షాన కార్యం జరిగిస్తాడు. ఆయన ప్రార్థన ఫలిస్తుంది. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం, నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు. మా సేవకుడు చాలా నీతిమంతుడండి, చాలా నీతిమంతుడు, పరిశుద్ధుడైన ఆయన మా ఇంటిలో అడుగు పెడితే మాకు ఎంతో ఆశీర్వాదం. అలా నీతిమంతుడిగా చేర్చుకుంటే నీతిమంతుని ఫలం. శిష్యుడని ఎవడు ఇచ్చిన వాడిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం త్రాగనిచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకున్నాడు. ఈ స్త్రీలో మొదటి లక్షణం క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ దైవ సేవకుని బలవంతం చేసింది. ఆతిథ్యం కోసం దేవుడు అద్భుతం చేయలేదా? దైవజనుడు అడుగుపెట్టిన ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దైవ సేవకుడు మీ ఇంట్లో అడుగు పెడుతున్నాడు అంటే దేవుని ప్రతినిధి మీ ఇంట్లో అడుగుపెట్టినట్టే, దేవుని వెలుగు మీ ఇంటికి వచ్చినట్టే, దేవుని సమాధానం మీ ఇంటిలోకి వచ్చినట్టే, దేవుని నీతి మీ ఇంటిలోకి వచ్చినట్టే, దేవుని సన్నిధి మీ ఇంటిలోకి వచ్చినట్టే. దైవజనులన్నీ తెలియకుండానే ఆశీర్వాదాలు ఉంటాయి. దైవజనుడితో చెప్పి ప్రార్థన చేయించుకోండి. ఇల్లు కట్టుకోవాలి, దైవ సేవకుడు మీ ఇంటి కొరకు, మీ కుటుంబం కొరకు, మీ ఇంట్లో పరిస్థితుల కొరకు భారంతో దేవుని కాడ మొర్ర పెట్టాడు అంటే దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు.
ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు. నమ్మదగిన దేవుడు ఆయన. సేవకుని మాటను రూఢిపరిచేవాడు, సేవకుని మాటను కార్యం జరిగించేవాడు ఆయన. దేవుడు గొప్ప దేవుడు. కాబట్టి మొదటి లక్షణం, సేవకుని గుర్తుపట్టింది, ఇంటిలోకి బలవంతం చేసి ఆహ్వానించింది. రెండవ లక్షణం రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గురించి నేను మాట్లాడవలని కోరుచున్నావా అని అడుగమని గేహజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారం ఆమెతాను. అందుకనే నేను నా స్వజనులలో కాపురం ఉన్నాను. నేను ఎలీషాకు అర్థం కాల, ఇంతగా మమ్మల్ని చూస్తుంది, ఇంతగా నాకు ఆతిథ్యం ఇస్తుంది, ఇంత బాగా మమ్మల్ని చూసుకుంటుంది, ఎంత శ్రద్ధాభక్తులు మా ఎందుకు కనపరుస్తుంది, ఈ గురించి రాజుతో మాట్లాడాలా? ఆ రోజుల్లో సేవకుడికి రాజుకి లింక్ ఉండింది అనమాట. ఈ రోజుల్లో సేవకుడిని చాలా చులకనగా చూస్తున్నారు, కానీ పాత నిబంధన గ్రంథంలో రాజులు సైతం ఏదైనా పని చేయాలంటే సేవకులకు చెప్పేవాళ్ళు. ముందు వాళ్ళు చేయమంటేనే చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఆ సెలవు పుచ్చుకునేవాళ్ళు, ప్రార్థన చేయమని విచారించేవాళ్ళు. అది దేవుని క్రమం, అది దేవుని లక్షణాలు అవి. చూసారా? ఈమె గురించి రాజుతో ఏమైనా మాట్లాడాలి. గేహజీ ఎంత బాగా మనం చూసుకుంటుంది అని అంటే, గేహజీ వెళ్ళి అడిగాడు, అమ్మా చెప్పు, నీ ఇంట్లో ఏమైనా కష్టం ఉందా? నీ గురించి కానీ, నీ భర్త గురించి కానీ, నీ కలిగిన సమస్త గురించి కానీ ఏదైనా రాజుతో రికమెండేషన్ చేయాలా, ఏదైనా చెప్పాలంటే ఆమె ఏమన్నదో తెలుసా? నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయండి. షీ హ్యాడ్ కంటెంట్మెంట్, సంతృప్తికరమైన స్త్రీ. సంతృప్తి చాలా ప్రాముఖ్యమండి. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి జీవించడం చాలా చాలా ప్రాముఖ్యం. ఈ రోజులో ఆ సంతృప్తి లేకే అసంతృప్తితో చాలామంది నశించిపోతున్నారు కదా. ఇశ్రాయేలుకు దేవుడు ఎన్ని చేసినా ఏమడిగారు? ఏదో ఒకటి విషయంలో సరుగుతానే వచ్చారు. భోజనానికి అన్నీ ఇచ్చాడు ఆయన. పరలోకం నుంచి ఆహారమే ఇస్తే ఏమన్నారు మోషతో? చవిసారం లేని ఆహారం ఎందుకయ్యా మాకు? ఎంత మొక్క పెట్టవా? మాసులేదయ్యా అంటే అడిగారో. ఏమంటే ఎంత భయంకరం చూడండి, అసంతృప్తి. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకోవాలి. కంటెంట్మెంట్, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమని బైబిల్ చెప్తుంది. నేను ఏ స్థితిలో ఉన్నాను, పౌలు అంటాడు, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకున్నాను. నేర్చుకోండి. ఏమని అడిగాడు దైవ సేవకులు, అమ్మా నీ గురించి రాజుతో మాట్లాడమంటావా? ఇంకా ఆమెకి ఒక విషయం చెప్పంటారా? ఆమె పిల్లలు లేదు, కొరతలు ఉన్నాయి, అయినా నాకు ఈ కొరత ఉంది, నా కోసం ప్రార్థన చేయండి, నాకు ఇది లేదు అది లేదు అని ఎప్పుడు బయటపడాలి. ఆ స్త్రీ ఏమనింది? నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. సంతృప్తి, దేవుని బట్టి సంతృప్తి. దేవుని బిడ్డలారా, సంతృప్తి చాలా ప్రాముఖ్యం. మూడవది క్యారెక్టర్లో మనం నేర్చుకోవాల్సింది. అందుకు అతను 15వ వచనం, ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచాడు. ఎలీషా పిలవమన్నాడు, గేహజీ వెళ్ళి పిలిచాడు. 16వ వచనం, ఆమె వచ్చి ద్వారమందు నిలువగా. బైబిల్లో ప్రతి మాటను కేర్ఫుల్గా చదువుకోవాలి మనం. బిట్వీన్ ద లైన్స్ అంటలా, అక్షరానికి లైన్కి మధ్యలో క్షుణ్ణంగా శ్రద్ధగా చదవాలి మనం. ఈ మాట నాకు ఎంత ఒళ్ళు జర్దనిచ్చిందంటే, ఎలీషా ఆమెను పిలవమన్నాడు. ఎలీషా పైన గదిలో ఉన్నాడు. గేహజీ వెళ్ళామా దైవ సేవకు నేను పిలుస్తున్నాడు అన్నట్టు ఆమె వచ్చి గబగబ లోపలికి వెళ్ళాల హడావుడిగా. ఎక్కడుంది? ద్వారం దగ్గర నిలిచింది. షీ వాజ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ హర్ సెల్ఫ్. తన గురించి తనకు ఒక శ్రద్ధ ఉంది. తన క్యారెక్టర్ గురించిన తనకు ఒక శ్రద్ధ, భయభక్తులు ఉన్నాయి. లోపలికి దూసుకుంటూ పోలా. భక్తి గల దైవజనుడే లోపల ఉంది, పిలిచింది ఆయనే. అయినా తన లిమిట్స్లో, తన హద్దుల్లో తను జాగ్రత్తగా ద్వారం ముందు నిలబడింది. కేర్ఫుల్నెస్.
కేర్ఫుల్నెస్ చాలా ప్రాముఖ్యం. ఇష్టానుసారంగా జీవిస్తున్నారు ఈ రోజుల్లో చాలామంది. ఇష్టానుసారంగా పాపాలు చేస్తున్నారు, ఇష్టానుసారమైన పనులు చేస్తున్నారు. మోసపోకుని దేవుడు వెక్కిరింపడ్డాడు. జాగ్రత్తమ్మా. దేవుని భయం లేకుండా, ఇంట్లో భయం లేకుండా నువ్వు ఇష్టానుసారమైన చేస్తున్న నీ క్రియలను బట్టి ఒకరోజు దేవుడు నిన్ను ఎక్కడెత్తాడు. ఒకరోజు దేవుడి ముందు నిలబడతావు. దేవుడు నీకు ఇచ్చిన దేహం దేనికోసం? దేహము ప్రభు నిమిత్తమే కానీ దేహము జాగ్రత్త నిమిత్తము కాదు. ఈ దేహాన్ని ఎంత పరిశుద్ధపరుచుకుంటామో దేవుడు అంత ఘనతలోనికి నేను తీసుకొని వస్తాడు. She was very careful about herself. She had contentment. She was compelled them to call minister of God. 3 విషయాలు క్యారెక్టర్. కాండక్ట్. ఏమి కాండక్ట్ ఏంటంటే ఏమేం చేసింది? 10వ వచనం చూడండి. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది, ఒక గది కట్టించింది. సేవకుడు ఒక గది కట్టించింది. గది. A little room speaks about our little life. లిటిల్ రూమ్, చిన్న గది, చిన్న జీవితానికి సాదృశ్యం. దేవుని బిడ్డలారా, మన జీవితం అంటే చాలా చిన్నది. సండే స్కూల్లో మేము పాడుపడేవాళ్ళం చిన్నప్పుడు. నేను కూడా నేర్పించి ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ చిన్న జీవబండిని నీవే నడుపు ప్రభు, ఈ చిన్న హృదయములో నీవే వసించు ప్రభు, ఈ చేతులతో, చిన్న చేతులతో సేవ చేయుటకు నేర్పుము, ఈ చిన్న కాళ్ళతో, నా చిన్న కాళ్ళతో ప్రార్థన చేయుట నేర్పుము. చిన్న జీవం బట్టి మానవ జీవితం చాలా చిన్నదండి. ఈ చిన్న హృదయంలో యేసు ప్రభుని ఈ సొంత రక్షణగా ఆహ్వానించుకున్నావా? ఈ చిన్న జీవితాన్ని ప్రభుకి ఇచ్చావా? లేకపోతే ఈ జీవితం అంతా నష్టమే చూస్తాను. ఈ చిన్న హృదయంలో ఆశయ, చిన్న ఆశయ నీవే నాకు తీర్చాలయ్యా. ఈ చిన్న జీవితం ప్రభుకి ఇవ్వండి. యేసు ప్రభు కొరకు జీవించండి. ప్రభు మిమ్మల్ని అద్భుతంగా ఆశీర్వదిస్తాడు. చిన్న గది కట్టించింది. చిన్న గది మన చిన్న జీవితానికి సాదృశ్యంగా. 2వది, గది కట్టించి అందులో అతని కొరకు మంచము, కాటి, మంచం పెట్టింది. మంచం ఏంటి? గాడ్ స్పీక్స్ అబౌట్ రెస్ట్. మంచం దేనికి? విశ్రాంతికేగా. విశ్రాంతి యేసు ప్రభువే. యేసు ప్రభు ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. ఈ సాయంత్రం చూస్తున్న వీళ్ళు ఎంతమంది కష్టాలు, సమస్యలు కూడా నడుస్తున్నారో, సమాధానం లేని స్థితిలో నడుస్తున్నారో, కుటుంబ సమస్యలతో సతమతమైపోతున్నారో. మన కావిడ చెప్తుంది, బోర్ ఏడుస్తుంది. ఏంటో తెలుసా పాస్టర్ గారు? ఒక సమస్య కాదయ్యా, ఒక సమస్య కాదయ్యా, ఒక సమస్య కాదయ్యా, లెక్కలేని సమస్య. నేను అన్నాను, దేవుని మీద వేయండి, మీ చింత యావత్తు నా మీద వేయమని ప్రభు చెప్పాడు కదా. మన కొంతమంది వచ్చారు కారులో, పోత వాళ్ళు కారు ఆపుకుని నా దగ్గరికి వచ్చారు. మధ్యాహ్నం పూట లోపల ఉన్నాను. ఆశగారిని పిలవండి అమ్మా. నేను కూడా బయటకు వచ్చి మాస్క్ పెట్టుకుని, హలో తెలియదు నాకు. చూస్తే భయంకరమైనటువంటి అన్ని జిల్లా సాంప్రదాయాల నుంచి వచ్చిన వాళ్ళగా నన్ను అందరూ బొట్లోనే లేడీస్ కూడా ఉన్నారు. ఏందమ్మా ఏంది? ఆశగారిని ప్రార్థన చేయండి. నేను మీకు ఎవరు చెప్పారు నా గురించి? పని మీద వెళ్తున్నామండి. నేను టీవీలో చూసామండి, శుభవార్త టీవీలో. ఒకసారి మీరు ప్రార్థన చేస్తుంటే ఏకీభవించాను.
దేవుడు మా జీవితంలో అద్భుత కార్యం చేశాడండి. రాత్రి నేను మేము సమస్య మీద వెళ్తున్నాం. ఆ సమస్య తీరి మేము వచ్చి సాక్షిగా వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకొని వెళ్ళిన వాళ్ళు తిరిగి ఆ రాత్రి సంతోషంతో ఇదే దారిలో వెళ్ళారు. మళ్ళా అలా కారు ఆపుకొని మళ్ళా నా దగ్గరికి వచ్చాను. మళ్ళా ప్రార్థన చేసి దేవుడు కార్యం చేశాడు. భాషగా దేవుడు బిడ్డలారా, ఎన్నో సమస్యలతో నలిగిపోతున్నారు మీరు. ప్రభు మీకు విశ్రాంతి దయచేయను గాక. ప్రభు మీ సమస్యలను పరిష్కరించును గాక. ప్రభు మీకు సమాధానం దయచేయను గాక. మీ కుటుంబాల సమాధానం దయచేయను గాక. ఇదిగో వింటూ ఉండగానే ఆయన మీ కుటుంబాల కార్యాలు జరగడం ప్రారంభించినాడు. దేవుడు మీకు సమాధానం దయచేయను గాక. కాబట్టి మంచం అంటే విశ్రాంతి. మూడవది ఏం పెట్టింది చూడండి. మంచం వేసింది. 10వ వచనం బల్ల ఒక టేబుల్ స్పీక్స్ రిలేషన్షిప్. సహవాసం యేసుప్రభువు సహవాసానికి దేవుడైన చూస్తున్న మీరెవరు ఒంటరి వారు కాదు. దావీదు ఒక మాట అంటాడండి, చాలా బలమైన మాట. ఒకవేళ చూస్తున్న మీలో ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో, నాకు తెలీదు. కొంతమంది ఎంత బాధపడతారో. 25వ కీర్తన చూడండి. 25వ కీర్తన 16వ వచనం నేను చదువుతున్నాను. నేను ఏకాకిని. 102వ కీర్తనలో కూడా రాస్తాడు, రాత్రి ఇంటి మీద ఒంటరిగా ఉండి మెలకువగా ఉన్నా పిచ్చుకులాంటి వాడు అంటాడు. పిచ్చుకులాంటి వాడను నేను ఏకాకిని. తర్వాత బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. నేను ఏకాకినయ్యా, బాధపడువాడనయ్యా. 18వ వచనం చూడండి. 17, 18 నా హృదయ వేదనలు అతి విస్తారములు, ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపుము. నా బాధను నా వేదనను కనుగొనము. ఎంతమంది సాయంకాలం నేను ఒంటరి వాడనయ్యా. నువ్వు ఒంటరి వాడు కాదు, ధైర్యం తెచ్చుకో. నువ్వు ఒంటరి దాని కాదు, ధైర్యం తెచ్చుకో. పాడతాం కదా మనం. ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలు నా జీవితం పరిమళించనే. నా జీవితం పరిమళించనే. నువ్వు ఒంటరి వాడు కాదు. క్రీస్తు యేసు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటానని ప్రభు చెప్పాడు. మనం ఎవరు ఒంటరి వారం కాదు. ప్రభు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆదరణకర్త ఆయన మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి. కాబట్టి టేబుల్ స్పీక్స్ అబౌట్ రిలేషన్షిప్, సహవాసం. 4వది బల్ల పెట్టిందంట పీట. దేనికోసం? పీట మీద కూర్చుంటాం కదా మనం. పీట దేని? రిలయింగ్ అంటే ఆనుకోవటం. పీట యేసు ప్రభువే. మనం ఆనుకోవాల్సిందే, ఆధారపడాల్సిందే యేసు ప్రభువే. దావీదంటాడు, నా ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా, ఆశ్రయము నీవేనయ్యా,
నీవేనయ్యా, ఎవ్వరు లేని ఏకాకినయ్యా, తోడు నీవేనయ్యా, నా తోడు నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. ఆయన మీద మనం ఆనుకోవాలి. ఆయన మీద ఆనుకున్నవాడు సిగ్గునందరు. యెహోవా నాకు ఆధారం, పండుకొని నిద్రపోయి మేలుకుంటాను. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడను. దేవుని మీద మనం ఆధారపడాలి. రిలయింగ్ అనమాట. తర్వాత ఆ పీట మీద దీపస్తంభం. దీపం అంటే రేడియంట్ లైట్. లైట్ లైట్ యేసు ప్రభువే. జీసస్ సెడ్, ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈ లోకానికి వెలుగు. ఆ వాక్యం వెలుగు. నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువుగా జీవత వెలుగు. దేవుడి మాట దీవించుగాక. యేసు ప్రభులో నీ ఆశీర్వాదాలు అనుభవించి ఈ చిన్న జీవితాన్ని ఆయనకు అప్పగించుకొని ఆయన మీద ఆధారపడి జీవిద్దాం. ఈ రోజు నుంచి దేవుడి మీ దుఃఖమును తీసివేసి మీకు సంతోష వస్త్రమును ధరింపచేయునుగాక. చూస్తున్న మీ అందరి కుటుంబాలను సమృద్ధితో ఆశీర్వదించునుగాక. మీకు ఉల్లాస వస్త్రమును ధరింపచేసి నా ప్రభువు కీడులో నుంచి శోధన నుంచి తప్పించి మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా దయగల దేవా, ప్రేమ స్వరూపినికి స్తోత్రాలయ్యా. ఈ సాయంత్రం విన్న ఈ జీవపు మాటలు మా హృదయాంతరంగంలో ఫలింపచేయండి. మేము నీలో జీవించి ఆశీర్వదించబడి వర్ధిల్లే భాగ్యం దయచేయండి. ఎవరైతే సమస్యలతో నలిగిపోతూ కష్టాలలో కూరుకుపోతూ వేదనలో ఈ మాటలు విన్నారో యేసు నామములో వారికి స్వస్థత కలుగును గాక. దేవా, ఈ కార్యాలు ప్రతి బిడ్డ కుటుంబంలో మీరు నూరంతలుగా జరిగించి కుటుంబాలను ఆశీర్వదించమని, బిడ్డ బిడ్డలు మీరు నిక్కిలి దీవించి సంఘాన్ని మీరు నూరంతలుగా ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ సాయంత్రం ఈ మాటలు విన్న బిడ్డలందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. God bless you. Good night.